ముందుగా మీకు సార్ ఏబిఎన్ వీక్షకులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారికి, అమరావతి ఉద్యమ నేత బాలకోటయ్య గారికి అందరికీ నమస్కారం అండి. సార్ నమస్తే. సార్, రాజకీయాల్లో ఒకటే చెప్తున్నా ఎప్పుడు కూడా, మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అని. జగన్మోహన్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఉమ్, ఎందుకంటే ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎన్ని శాతం ఓట్లు ఇచ్చారు, ఇదంతా ఈ అంకెలు, ఈ కాలిక్యులేషన్స్ అయిపోయింది. అది అయిపోయిన ఘట్టం. ప్రజా తీర్పు అయిపోయింది. ప్రభుత్వాలు కొలువు తీరినాయి. కూటమి ప్రభుత్వం 164 సీట్లతో 93% స్ట్రైక్ రేట్ తోటి ఈవేళ అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచి ఈవేళ ప్రభుత్వాన్ని సజావుగా ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. 5 ఏళ్లలో ఈ రాష్ట్రం ఎంత విధ్వంసానికి గురైంది, ఎంత దోపిడీకి గురైంది అనేది బాలకోటయ్య గారు ఇప్పుడే లెక్కలతో సహా చెప్పేశారు. సాక్షి పేపర్కి ఎంత దోచిపెట్టారు, రంగులకి ఎంత దోచిపెట్టారు, వాళ్ళ విలాసాలకి ఎంత దోచుకున్నారు, ఇదంతా. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్, ఖచ్చితంగా ఒక విశ్లేషకుడిగా చెప్తున్నా, 2014లో ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగిన నష్టం కంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, మన యువత భవిష్యత్ ఎట్లా నాశనం అయిపోయింది అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది సార్. అవును సార్. ఒక రోడ్లు సరైనవి లేవు, విద్యుత్ వ్యవస్థ సరిగ్గా లేదు, పంట కాలువల వ్యవస్థ సరిగ్గా లేదు, ఎక్కడా ఒక ఇటుక ముక్క పెట్టిన పాపాన పోలేదు, ఎక్కడా చిన్న మరమ్మతు చేసిన పాపాన పోలేదు. వాళ్ళు కంపెనీలు మాది రాలేదు. డెల్టా ఏరియా అండి. కంపెనీలు మా రాలేదు. గోదావరి జిల్లాలో డెల్టా ఏరియా మాది. అవును. కాటన్ మహాసైడ్ ఆనాడు ఇచ్చిన ఈ కాలువల వ్యవస్థ, బ్యారేజీలు, ఇదంతా ఈ వ్యవస్థతోటి సుసంపన్నంగా పంటలు పండే గోదావరి జిల్లాలో కూడా గత 5 ఏళ్లలో ఒక కాలువ మరమ్మతు చేసింది లేదు, ఒక డ్రైనేజ్ రిపేర్ చేసింది లేదు. గట్టిగా వర్షాలు పడితే పంటలు మునిగిపోయే పరిస్థితి, చాలా చోట్లేమో నీటి సదుపాయాలు లేక పంటలు పండించుకోలేని పరిస్థితి ఉంటే, గోదావరి జిల్లాలో పంటలు మునిగిపోయి నాశనం అయిపోయిన పరిస్థితి గత 5 ఏళ్లలో కూడా చూసాం. ఎందుకంటే ఇదే చెప్తుంటా, ఒక నిర్మాణాత్మక వైఖరి లేకుండా అతనికి ఏదో 151